అమెరికన్ స్పేస్ సెంటర్ నాసా ఒక నగరానికి సంబంధించి శాటిలైట్ డేటా రిలీజ్ చేసింది. అదో మహానగరం. అక్కడ 2 కోట్లకు పైగా ప్రజలున్నారు. ఇంతకీ ఆ డేటాలో ఏముందంటే, ఈ నగరం ప్రతి ఏటా 10 అంగుళాల మేర భూమిలోకి కుంగిపోతున్నట్టు తేలింది. అంతరిక్షం నుంచి ఆ నగరం కుంగిపోతున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఈ విషయం ఆ నగరవాసుల్నే కాదు, ప్రపంచాన్ని సైతం కలవరపెడుతోంది. ఇంతకీ ఆ నగరమేది? ఎందుకు కుంగిపోతోంది? దీన్ని ఎలా ఫేస్ చేయాలి? దీని నుంచి ఎలా బయటపడాలి? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒక మహానగరం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. మున్ముందు ఈ నగరం కనిపించకుండా పోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇది తన ఉనికిని కాపాడుకునేందుకు ఏకంగా భూమితోనే యుద్ధం చేస్తోంది. భూమితో యుద్ధం అంటే కొంత వింతగా ఉన్నా ఇది భయంకరమైన నిజం. ఇదే ఇప్పుడు ప్రజల్ని, పరిశోధకుల్ని టెన్షన్ పెడుతోంది. వినాశనానికి ఆమడ దూరంలో ఉన్న ఈ సిటీనే మెక్సికో సిటీ. మెక్సికో రాజధాని అయిన మెక్సికో సిటీ ప్రపంచంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటి. దీని విస్తీర్ణం 7,800 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ దాదాపు 2 కోట్లకు పైగా ప్రజలు ఉంటున్నారు. అలాంటి మహానగరం ఇప్పుడు ప్రకృతి ప్రకోపానికి బలి కాబోతుంది. నాసా ఉపగ్రహం రిలీజ్ చేసిన డేటా ప్రకారం మెక్సికో సిటీ ప్రతి ఏటా దాదాపు 10 అంగుళాల మేర భూమిలోకి కుంగిపోతోంది. ఈ కుంగుదల ఆ నగర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. మెక్సికో నగరం కుంగిపోవటానికి ప్రధాన కారణం అది నిర్మించబడిన ప్రదేశం. దీన్ని ఒకప్పుడు సరస్సులపై నిర్మించారు. అంటే ఆ సరస్సులను ఎండబెట్టి వాటిపైన నిర్మాణాలు చేపట్టారు. శతాబ్దాల క్రితం ఇక్కడ వీధులు కాలువలుగా ఉండేవట. పునాదుల్లో ఉన్న ఆ మట్టి నైజం వల్ల ఈ నగరం ఎప్పుడూ కాస్త కుంగిపోతూనే ఉంటుంది. అయితే గత 100 ఏళ్లుగా ఈ పరిస్థితి మరీ ఎక్కువైంది. పెరుగుతున్న జనాభా అవసరాల కోసం భూగర్భ జలాలను విపరీతంగా తోరటం వల్ల ఈ పరిస్థితి వస్తున్నట్లు తేలింది. భూమి పొరల్లో ఉన్న నీటి నిల్వలు తగ్గిపోయాయి. నేలలో ఖాళీ స్థలాలు ఏర్పడ్డాయి. పైన ఉన్న నేల కుచించుకుని కిందకు దిగిపోతోంది. ఈ ప్రక్రియను ల్యాండ్ సబ్సిడెన్స్ అని పిలుస్తారు. ఈ పరిస్థితి నగర మౌలిక వస్తువులకు పెద్ద ముప్పుగా మారుతోంది. నగరం క్రమంగా కుంగిపోవటం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. భవనాలు, రహదారులకు ప్రమాదం ఏర్పడుతోంది. కుంగుదల వల్ల మెక్సికో సిటీలోని చారిత్రక కట్టడాలు బీటలు వారుతున్నాయి. 1573కు చెందిన ప్రముఖ కట్టడమైన మెట్రోపాలిటన్ కేథడ్రల్ ఇప్పటికే ఒక పక్కకు వంగిపోయింది. నగరంలోని వీధులు వంకరలు తిరిగాయి. భవనాలకు పగుళ్లు వస్తున్నాయి. కేవలం భవనాలే కాదు, డ్రైనేజీ వ్యవస్థ, సబ్వే నెట్వర్క్, తాగునీటి సరఫరా పైపులైన్లు కూడా ఈ ఒత్తిడికి ధ్వంసమవుతున్నాయి. ఇలాంటి సమస్యలు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇది కేవలం మౌలిక వస్తువుల సమస్య మాత్రమే కాదు, మనుగడకు సంబంధించింది కూడా. నీటి నిర్వహణలో మార్పులు చేయకపోతే ఈ మహానగరం తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మహానగరాల్లో మౌలిక వస్తువుల రక్షణ, నీటి పొదుపు ఎంత కీలకమో మెక్సికో నగరం ప్రపంచానికి ఒక హెచ్చరికగా నిలుస్తోంది. ఈ విపత్తును ఆపడానికి వెంటనే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీటి వినియోగంపై నియంత్రణ విధించడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలను చూపించాలి. లేకపోతే ఒక చారిత్రక నగరం భూస్థాపితమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ సమస్యను కేవలం ప్రభుత్వం మాత్రమే తీర్చలేదు. దీనికి ప్రజల సహకారం కూడా కావాలి. ప్రజలు, పాలకులు సమన్వయంతో ముందడుగు వేస్తేనే ఈ ప్రమాదం నుంచి నగరాన్ని కాపాడుకోవడం సాధ్యమవుతుంది. ప్రకృతి వనరులను అతిగా వాడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చెప్పటానికి ఇదొక నిదర్శనం. పర్యావరణ సమతుల్యత దెబ్బతినటం వల్ల భూమి పొరల్లో వస్తున్న మార్పులు మానవాళికి గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేస్తే భవిష్యత్తులో ఇలాంటి కుంగుబాట్లు మరిన్ని నగరాల్లో సంభవించే ప్రమాదం ఉంది. వెంటనే మేల్కొని తగిన జాగ్రత్తలు తీసుకోవటమే దీనికి ఏకైక పరిష్కార మార్గం. ముఖ్యంగా భూగర్భ జలాల వినియోగంపై నియంత్రణ విధించాలి. వర్షపు నీటిని నిల్వ చేసే వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలి. నీటిని మళ్లీ ఉపయోగించుకునేలా చర్యలు, అలాగే పర్యావరణాన్ని రక్షించే చర్యలు చేపట్టాలి. ఇలాంటి చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో నగరాల్ని రక్షించే అవకాశం ఉంది. కేవలం మెక్సికో సిటీ మాత్రమే ఈ పరిస్థితి ఎదుర్కొంటుంది అనుకుంటే పొరపాటే. ఇండోనేషియా రాజధాని జకార్తా కూడా ఇదే తరహా ముప్పును ఎదుర్కొంటోంది. జకార్తా నగరం సముద్ర మట్టం కంటే కిందకు దిగిపోతుండటంతో ఆ దేశ ప్రభుత్వం తమ రాజధానిని ఏకంగా నుసంతారా అనే కొత్త ప్రాంతానికి మార్చాలని నిర్ణయించింది. అలాగే మన దేశంలో కూడా ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ పట్టణం భూమిలోకి కుంగిపోతూ వార్తల్లో నిలిచింది. పర్వత ప్రాంతాల్లో ఇబ్బడి ముబ్బడిగా చేపడుతున్న నిర్మాణాలు, భూగర్భ జలాల అస్థిరత వల్ల వందలాది ఇళ్లు బీటల వారి ప్రజలు వీధిన పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్య ఇలాగే కొనసాగితే భారీ ప్రాణ నష్టం,
ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. ప్రజలు, ప్రభుత్వాలు కలిసి ముందడుగు వేస్తేనే పర్యావరణాన్ని కాపాడుకోవడం సాధ్యమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.